అందరికీ నమస్కారం అండి. ముందుగా శివయ్య భక్తులకి, ఆ జగన్మాత భక్తులకి అందరికీ నమస్కారం. ఇది ఎక్కడ అని చూస్తున్నారా? ఇది సిద్దిపేట జిల్లాకు దగ్గరలో ఉన్న మర్పడగాని క్షేత్రంలో శ్రీ శ్రీ మాధవానంద స్వామి వారు క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చారు. ఇది ఎక్కడ అంటే మర్పడ క్షేత్రంలో వెలిసిన శ్రీ విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామి ఆలయం అండి. ఇక్కడ క్షేత్రాన్ని చూసేవారు శ్రీ చెప్పాల హరినాథ శర్మ గారు. ఇక్కడ మాధవానంద స్వామి వారు క్షేత్రాన్ని దర్శించడానికి శరన్నవరాత్రిలో భాగంగా వచ్చారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని అయ్యవారిని కూడా దర్శనం చేసుకొని అక్కడ పూజల్ని చూడడానికి వచ్చారు. ఇక్కడ వచ్చిన మాధవానంద స్వామి వారికి చెప్పాల హరినాథ శర్మ గారు మరియు వారి ధర్మపత్ని ఇద్దరు ఆహ్వానాన్ని అందజేశారు. అలాగే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అమ్మవారు చాలా మహిమ కలిగిన వారు, అయ్యగారు కూడా చాలా మహిమ కలిగిన వారు. ఎవరైతే సంతానం లేనివారు, వివాహం ఆలస్యమైన వారు, కుజదోషం ఉన్నవారు, ఏదైనా పని అవ్వటం లేదు అన్నవాళ్ళు ఈ క్షేత్రానికి దర్శనం చేసుకొని ఇక్కడ ముడుపు కడతారు. అంటే ప్రతి నెలలో వచ్చే ఆర్ధ నక్షత్రం రోజు ఇక్కడ వచ్చి అమ్మవారికి పూజ చేస్తారు. ఆ పూజలో కూర్చొని పాల్గొని ఆ పూజను కనుక చేసినట్టయితే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మెయిన్గా అయితే సంతానం కోసము, వివాహం కోసం చూసేవాళ్ళు ఇక్కడికి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ప్రతి ఆర్ధ నక్షత్రం రోజు ఉదయాన్నే వచ్చి ఇక్కడ పూజలో పాల్గొని ముందుగా గణపతి పూజ, తర్వాత అమ్మవారిని ఆవాహన చేసి తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేపిస్తారు. అభిషేకం అనంతరం శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేపిస్తారు. ఆ తర్వాత నవావరణ హోమం అంటే రుద్రహోమం చేస్తారు. ఆ హోమం మెయిన్గా సంతానం లేని వారికి, వివాహం ఆలస్యమైన వారికి, ఏ దోషాలున్నా గ్రహశాంతి జరగడానికి ఆ హోమం చేస్తారు. ఆ హోమంలో పాల్గొని అక్కడ కూర్చొని ఆ హోమం అయిన తర్వాత సంతానం లేని వారికి స్పెషల్గా ఒక తీర్థం ఇస్తారండి. ఆ తీర్థం తీసుకున్నట్టయితే సంతానం లేని వారికి కంపల్సరీగా సంతానం కలుగుతుంది. ఇలా 5 ఆర్ధ నక్షత్రాలు అంటే ప్రతి నెలకు ఒకసారి ఆర్ధ నక్షత్రం వస్తుంది. అలా 5 ఆర్ధ నక్షత్రాలు ఇక్కడికి వచ్చి అమ్మవారి పూజలో పాల్గొని ఆ పూజ కనుక చేసినట్టయితే 5వసారికి కంపల్సరీగా వారికి సంతానం కలుగుతుంది అనే ఒక నమ్మకం ఉంది. అందుకే ఈ స్వామివారిని సంతాన మల్లికార్జున స్వామి అంటారు. కావాలంటే నేను లాస్ట్లో పిక్స్ పెడుతున్నాను, చూడండి. చాలామంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడ దర్శించడానికి. హోమం జరిపిస్తారు, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేపిస్తారు, అమ్మవారికి దర్శనం చేయిస్తారు. చూడండి, చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చాలా అంటే చాలా మహిమ కలిగిన వారు. చాలామంది పండితులు వచ్చి ఇక్కడ పూజ చేయిస్తారండి. చాలా అంటే చాలా మహిమను గలవాళ్ళు. వివాహం ఆలస్యం ఉన్న, సంతానం ఉన్న ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఫస్ట్ సారి కూర్చొని ముడుపు కడితే. ఈ క్షేత్రం యొక్క అడ్రస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను పెడతాను.